వ్యాలంటైన్స్ డే వస్తుంది Feb 14, అలాగే ఆ రోజు బ్లాక్ డే కూడా. సో మీరు ఏం జరుపుకుంటారు అంటే? ప్రజెంట్ నేను ఏం జరుపుకోనన్నా, సింగిల్గా మంచిగా చికెన్ బిర్యానీ తిని ఈ రూమ్లో చక్కగా పడుకుంటా. లవర్స్ ఉన్నోడేమో మంచిగా రెస్టారెంట్లకి సినిమా థియేటర్కి పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నా తప్ప మనకి ఏ టెన్షన్లు లేవు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందని విధిలో ఉంటాను నేను మాత్రం అంతే. ఒకవేళ ఇంకా లవర్స్ ఉండేవాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. సినిమా ఆల్రెడీ 7 days నుంచి ఎంజాయ్ చేస్తున్నారు. పాపం డబ్బులు వాళ్ళు అడుక్కొని వీళ్ళు అడుక్కొని చాక్లెట్కి, టెడ్డీ బేర్ల డేకి, ఫ్లవర్స్ డేకి అమ్మ జీవితం ఎట్లా దారుణం అయిపోయింది రా. అరే 500 కొట్టరా, రేపు చాక్లెట్ రా, డబ్బులు లేవురా అని చెప్పి చాలా మంది బాధపడుతుంటారు. దయచేసి అట్లా లైఫ్ని ఖరాబ్ చేసుకోమాకండి అన్న. ఈ చాక్లెట్లే టెడ్డీ బేర్లే గిఫ్ట్లు ఇస్తే లవ్ అది. నా దృష్టిలో గిఫ్ట్లకి ఆటికి వీటికి చేసేవాడి లవ్వే కాదు. అది అమ్మాయిదైనా అబ్బాయిదైనా. దయచేసి గిఫ్ట్లు ఆశిస్తున్నారంటే అది లవ్ కాదు, ఓన్లీ అట్రాక్షన్. ఈ 7 days ఉంటుంది ఆ లవ్, తర్వాత ఏ లవ్ ఉండదు. తర్వాత మీకు మిగిలేది కొవ్వు. కాబట్టి దయచేసి యూత్ అందరూ 7 days ఉండండి. ఎవరైనా ఒకరోజు ఈ 7 days గట్రా మీకు ప్రపోజ్ చేస్తే అస్సలు యాక్సెప్ట్ చేయదు. 100% చెప్తున్నా. ఎందుకంటే ఈ లవర్ స్టేజ్ చూసి మీకు ప్రపోజ్ చేసినాడు జీవితాంతం ఎలా చేస్తాడు? అసలు వాడి ఫస్ట్ నీ మీద ఇంప్రెషన్ పుట్టినప్పుడు అప్పుడే చేయాలి ప్రపోజ్. ఈ 7 days చేస్తే అది అసలు లవ్వే కాదు. దయచేసి ఎవరు మోసపోకండి. అసలు తల్లిదండ్రుల మించిన లవ్ ఎక్కడ లేదురా బయట. అలాంటి దయచేసి మీరు లవ్ ట్రాక్లో పడకండి. ఈ లవర్ స్టేలు అన్ని వస్తూనే ఉంటే పోతూనే ఉంటాయి. చిన్న క్వశ్చన్, మీరు ఇంత క్యూట్గా ఇంత ఎక్స్పీరియన్స్డ్గా ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, అంటే మీరు నాకు తెలిసి ప్రీవియస్గా ఏదో సంథింగ్ లవ్ బ్రేక్ అయ్యి ఉంటుందో లేదా సంథింగ్ ఏదో ఎక్స్పీరియన్స్డ్ అయ్యి ఉంటారు. అందుకే మీరు దీని గురించి ఇంత మంచిగా అండ్ తర్వాత చాలా డెప్త్గా చెప్తా ఉన్నారు. అంటే దీని వెనక ఏమన్నా ఉన్నాయా మీకు? లేదు లేదు. బట్ థింగ్ ఏంటంటే ఈ ఏజ్లో కామన్గా అందరికీ ఒక 1 by 1 గల్గా చూసినప్పుడు ఓకే బెటర్ బాగానే ఉన్నాడు, కొంచెం హీరోలా ఉన్నాడు, ఆ హెయిర్ స్టైలు అంత చూసి అనిపిస్తుంది ఎవరికైనా కామన్. ఇప్పుడు అమ్మాయిల మనసులో ఎలా అబ్బాయిలు ఏంటంటే బయటపడి వస్తారు, గర్ల్స్ మాత్రం అలా బయటపడరు. కాబట్టి ఉంటుంది. కానీ నాకు స్టడీ విషయంలో అట్లా అనిపించింది. కానీ బట్ నా దరిద్రం ఏంటంటే వాడు వేరే అమ్మాయిలా చేశాడు. అయ్యో. అందులోనేమో ఈ సిచ్యువేషన్స్ అన్ని 3 months 4 months లవ్ చేస్తాం, బ్రేకప్ అవ్వడం, మళ్ళీ వేరే వాళ్ళు లవ్ చేసుకోవడం అంతా చాలా ఉంది. కాబట్టి లవ్ మీద విరక్తి వచ్చేసింది. అందుకే ఇంత డెప్త్ గా మాట్లాడుతున్నారు. అందుకే ఎందుకురా బాయ్ ఈ ఏజ్ లో జీవితాలు నాశనం చేసుకుంటారు, లవ్లు ఏం వద్దురా బాయ్, మంచిగా ఉన్న దాంట్లో ఎంజాయ్ చేద్దాము అని చెప్పి. ఈ మధ్య కాలంలో ఫేస్బుక్ లో ఫోటోలు తెలియకుండా ఏయో ఫోటోలకి లవ్లు పడిపోతున్నారు. కాన్సెప్ట్ మీరేం చూస్తారు? దయచేసి సోషల్ మీడియాని నమ్మి ఎవడు ప్రేమలో పడొద్దు. అంత ఫేక్. ఎవడైనా సరే సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు అంటే వాడు నీ దగ్గరకు వచ్చి అరే ఎవరినైనా సరే ఒక అబ్బాయి లవ్ చేస్తున్నాడు అంటే ఫస్ట్ థింగ్ నన్ను లవ్ చేస్తున్నావా అని కాదు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగండి. వాడి నిజ స్వరూపం ఏంటో బయటపడుతుంది. దయచేసి నేను లవ్ చేస్తా, నేను మహారాణిలా చూసుకుంటా, నేను అంతా చేస్తా, ఇన్ని గిఫ్ట్లు ఇస్తా, అది చేస్తా అని చెప్పి 100 మాటలు చెప్తారు. ఎవరికి మీరు పాయ మాటలు పడద్దు. ఎందుకంటే మన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, మనం నమ్ముకున్న పేరెంట్స్ లైఫ్ స్పాయిల్ అయిపోద్ది. దయచేసి ఈ 7 days కానీ అసలు లవ్ని నమ్మొద్దురా బాయ్. ఇప్పుడున్న జనరేషన్లో లవ్ అనేది లేదు. ఓకే మేడం, అట్లాగే అబ్బాయిలు ఎక్కువగా లవ్ చేస్తున్నారా అమ్మాయిలు ఎక్కువగా లవ్ చేస్తున్నారా మీకు తెలుసు మీకు అనుభవంలో? ఇప్పుడు అబ్బాయిలు సిన్సియర్గా ఉన్నారు. కానీ ఒక విషయం ఏంటంటే అన్న, అబ్బాయి ఏ రోజు ఇది సిన్సియర్గా చేస్తాడో అమ్మాయి చేయదు, అమ్మాయి చేస్తే అబ్బాయి చేయడు. మరి దరిద్రం ఏంటో అర్థమే సాగుదు. ఒకళ్ళు చేస్తే ఆపోజిట్లో ఉంటారు. కానీ ఎవడైతే సిన్సియర్గా చేస్తున్నాడో లవ్ అది మాత్రం వాడు సక్సెస్ అవ్వలేడు. ఒకవేళ సక్సెస్ అయ్యాడు అంటే అది అమ్మాయి వేరే రిలేషన్లో మెయింటైన్ చేస్తుంది, అది మాత్రం పక్కా. అట్లాగే మీరు లవ్ చేశారు కదా, అబ్బాయిని ఏం చూసి మీరు లవ్ చేశారు, ఎట్లా లవ్ పడ్డారు? నాకా అంటే క్లాస్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ అనేవాడు. నాకు ఏ డౌట్ ఎనీథింగ్ డౌట్ ఎగ్జామ్ లో కానీ ఎనీథింగ్ లో కానీ నాకు అంటే ఎక్స్ప్లెనేషన్స్ లో హెల్ప్ చేశారు. అమ్మాయిలు క్లాస్ లో ఎంత మంది ఉన్నా సరే తన లుక్స్ అనేది ఎప్పుడు చదవాలి, ఎప్పుడు ఎగ్జామ్ ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలని ఉంది చూసారు తన మైండ్ సెట్. అది నేను పడిపోయారు. ప్రేమించడానికి అర్హత ఏముందనేది ఆలోచించారు మీరు? నిన్ను ప్రేమించడానికి అబ్బాయి అర్హత ఏమి అనేది ఒక్కసారి ఆలోచించారా మీరు? మీరేమైనా ఆలోచించారు? నేను బలవంతం పెట్టాను కదన్నా. నన్ను లవ్ చేసి అడుక్కునే ప్రేమ అసలు ఎప్పటికీ లైఫ్ లో ఉండదు. అది దయచేసి అడుక్కునే ప్రేమ లైఫ్ లో ఉండదు.